ఒక సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేస్తున్నామంటే దానికంటూ తలా తోకా ఉండాలి. వాటికి మధ్య ప్రాపర్ కనెక్షన్స్, వరల్డ్ బిల్డింగ్ చేస్తున్నామంటే ఆ వరల్డ్‌లో ఉండే క్యారెక్టర్స్‌కి మంచి డెప్త్ కూడా ఉండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సినిమాటిక్ యూనివర్స్‌కి ఒక స్ట్రాంగ్ విలను ఉండాలి. అలాగే ఎప్పటికైనా అది ఎండ్ అవ్వాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మన ఇండియన్ సినిమాలో ఒక సినిమాటిక్ యూనివర్స్ ఉంది. ప్రాపర్ కనెక్షన్స్ ఉండవు. కానీ భారీ యాక్షన్ సెట్ పీసెస్ ఉంటాయి. పేరుకి అది ఒక సినిమాటిక్ యూనివర్సే కానీ ఆ యూనివర్స్ ఎందుకుందో అనే విషయం మేకర్స్‌కి కూడా తెలుసో లేదో అని నాకు కూడా డౌట్‌గా ఉంది. ఒకటే ఫ్లోలో సినిమాల మీద సినిమాలు తీసుకుంటూ పోతున్నారు కానీ, ఒక మీనింగ్ లేదు, పాడు లేదు. ఇప్పటికి ఒక స్ట్రాంగ్ విలన్ కూడా లేడు. ఇంతకీ నేను చెప్తున్న ఆ యూనివర్స్‌ని మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. అది ఏదో కాదు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్. ఈ యూనివర్స్‌లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటో, అలాగే లాస్ట్‌గా వచ్చిన వార్ 2 ద్వారా వీళ్ళు మిస్ చేసిన హ్యూజ్ ఫ్యాక్టర్ ఏంటో అనే విషయం మీద ఒక లుక్కేసేద్దాం పదండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. వాయిస్ లెట్ మామ ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ స్పై యూనివర్స్ అనేది మొదలయ్యింది 'ఏక్తా టైగర్' అనే సినిమాతోని. కానీ ఆ మూవీ తీసేటప్పుడు ఆ స్పై యూనివర్స్ ఐడియా అనేది మేకర్స్‌కి కూడా లేదు. ఈవెన్ దాని సీక్వెల్ అయినటువంటి 'టైగర్ జిందా హై' వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఈ యూనివర్స్ అనే ఐడియా లేదు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ 'వార్' అనే మూవీతోని స్పై యూనివర్స్ అనే లింక్‌ని క్రియేట్ చేసేసారు. ఇప్పుడు ఈ స్పై యూనివర్స్‌లోకి 'టైగర్' సీరీస్‌ని కూడా తీసుకొని రావాలని చెప్పేసి మిక్సీ కొట్టడానికి ఒక ప్లాన్ కూడా ఆలోచించారు. అంటే 'టైగర్ జిందా హే'లోని డాక్టర్ పాపని ఏజెంట్ పాప అని చెప్పి ఒక చిన్న కనెక్షన్ ఇచ్చేసి ఇది స్పై యూనివర్స్ అని ఇంట్రడ్యూస్ చేసేసారన్నమాట. 'టైగర్ 1 అండ్ 2' పక్కన పెట్టేస్తే సో ఫార్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన గుడ్ ఫిల్మ్ ఏదైనా ఉంది అంటే 'వార్ 1'ఏ. తర్వాత 'పఠాన్' ఇట్ హాస్ ఇట్స్ మూమెంట్స్. రెగ్యులర్ ఇండియా వర్సెస్ పాక్ రైవలరీ అయినా సరే స్టైలిష్‌గా ఈ మూవీని కాస్త తెరకెక్కించారు. దానివల్ల కాస్త పర్లేదనిపిస్తది. ఇంకా 'టైగర్ 3' అయితే నిజం చెప్తున్నాను మామ, చాలా మంచి పొటెన్షియల్ ఉన్న మూవీ. మంచి పొటెన్షియల్ ఉంది ఈ మూవీ యొక్క స్టోరీకి. బట్ వెరీ వీక్ ఎగ్జిక్యూషన్ అండ్ రైటింగ్ వల్ల దెబ్బడిపోయింది. ఇంకా 'వార్ 2' ఓకే. మాట్లాడదాం. తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ 'ఆల్ఫా' అని చెప్పి ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ స్పై మూవీ. అలాగే 'టైగర్ వర్సెస్ పఠాన్' మూవీస్ అయితే లైన్‌లో ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్నామంటే కళ్ళు మూసుకొని నచ్చినట్టు సినిమాలు తీస్తే సరిపోదు కదా! ఒక ప్రాపర్ కనెక్షన్ ఉండాలి. అయితే ఈ యూనివర్స్‌కి కూడా కనెక్షన్స్ ఉన్నాయి కదా మామ అని చెప్పి క్యామియోస్ చూపిస్తే దానంత దరిద్రం ఇంకోటి ఉండదు. ఇక్కడ పరిస్థితి ఎలా తయారయ్యిందంటే క్యామియోస్ వస్తాయి కానీ ఓడియమ్మ ఇదంతా ఒక యూనివర్స్ కదా అని ఆడియన్స్‌కి కూడా గుర్తురాదు. అలా ఉంది సిట్యుయేషన్. పోనీ క్యామియోస్ పక్కన పెట్టి ఇంపార్టెంట్ రోల్స్‌తో ఏదైనా కనెక్షన్స్ పెడతాడా అంటే అది లేదు. సరే అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక యూనివర్స్‌ని క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. దానికంటూ ఒక థేనోస్ లెవెల్ ట్రత్ అనేది ఒకటి ఉన్నది అంటే మెయిన్ విలన్ ఒకడు ఉన్నాడు అన్నట్టుగా చూపించాలి కదా! ఇన్ని సినిమాలు వచ్చాయి గానీ అసలు వీళ్ళకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ థ్రెట్ ఎవరో అనే విషయం గురించి అస్సలు రివీల్ చేయలేదు. నిజం చెప్పాలంటే వీళ్ళకి కూడా ఐడియా లేదనుకుంటాను. ఎల్‌సీయూకి రోలెక్స్ ఉన్నాడు. ఇంకా ఆ యూనివర్స్‌లో కేవలం 3 మూవీసే వచ్చాయి. మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ అదే స్త్రీ యూనివర్స్‌కి అక్షయ్ కుమార్ గారి రోల్ ఉంది. ఆ యూనివర్స్ నుంచి 4 సినిమాలు వచ్చాయి. ఈ యూనివర్సుల్లో ఉన్నటువంటి మూవీస్‌కి మధ్య ఒక ప్రాపర్ కనెక్షన్, ప్లానింగ్, పద్ధతి, విజన్ అన్నీ ఉన్నాయి. ఆఖరికి ఈ యూనివర్స్ ఎండింగ్‌లో ఉండే మూవీస్ గురించి కూడా ఒక ప్లానింగ్ ఉంది మూవీ యొక్క మేకర్స్‌కి. అదే స్పై యూనివర్స్ తీసుకున్నాం అనుకోండి. ఒకటా రెండా 6 సినిమాలు వచ్చాయండి. లైన్‌లో ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. కానైనా ఇప్పటికీ మెయిన్ విలన్ ఎవడో తెలీదు. సంతలో సామాన్లు అరేంజ్ చేసినట్టు స్టార్స్ అందరిని తీసుకొచ్చి స్పై యూనివర్స్ అని చెప్పి సినిమాలు తీసుకొని పడేస్తున్నారు అంతే. సరే ఇది పక్కన పెట్టేసేయ్. 'వార్ 2' మూవీ ద్వారా హ్యూజ్ ఫ్యాక్టర్‌ని మిస్ చేసేసారు అని అన్నావు కదా! దాని సంగతి ఏంటి అని అంటారా? వస్తున్నా. అక్కడికే వస్తున్నా. దానికంటే ముందేటంటే స్పాయిలర్స్ ఉంటాయి. 'వార్ 2' మూవీ ఇంకా చూడలేని వాళ్ళకి ముందుగా గమనిక. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా! సో ఫార్ ఐ గెస్ స్పై యూనివర్స్‌లో వచ్చినటువంటి వీకెస్ట్ ఫిల్మ్ ఇదే అనుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఏ కోణంలో కూడా స్పై మూవీ అన్నట్టుగా అస్సలుండదు సుమి. మిస్ చేసిన హ్యూజ్ ఫ్యాక్టర్ అన్నాను కదా! అదేంటంటే ఈ మూవీ ద్వారా ఆ యూనివర్స్‌కి థానోస్ లెవెల్ ట్రత్ అదే మెయిన్ విలన్‌ని తీసుకొని వచ్చే కెపాసిటీ అయితే ఉంది. దాని పేరే కలీ కార్టెల్. ఆ కార్టెల్‌ని హ్యాండిల్ చేస్తున్నటువంటి మెయిన్ పర్సన్ ఎవడు అనే విషయం గురించి ఇంకా రివీల్ చెయ్యలేదు. మూవీలోని కలీ కార్టెల్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటే బిజినెస్ అంటే వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా ఈ కలీ కార్టెల్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. నిజం చెప్పాలంటే ఒక మంచి పాయింట్ అని చెప్పాలి. ఆ రెగ్యులర్ ఇండియా వర్సెస్ పాక్ అనే పాయింట్ కన్నా. మరప్పుడు ఏం చేయాలండి?
కలి కార్టెల్‌ని ఇంకా ఏదో హ్యూజ్ లెవెల్‌లో చూపించి, ఆ మెయిన్ విలన్ ఎవడో అనే విషయం గురించి ఎండ్ క్రెడిట్స్ కింద చూపించి, ఒక మంచి హైప్ ఇచ్చి ఉండుంటే, అమ్మో! స్పై యూనివర్స్‌లో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారనే ఊపు మాకొచ్చేది కదా! రెగ్యులర్ మూవీస్ లాగా సోలో ఫిల్మ్ కింద క్లోజ్ చేసేసారు. మళ్ళీ ఇంకో సోలో ఫిల్మ్ అని చెప్పి పార్ట్ 3 తీసి మా మొహాన కొడతారు. ఆ విషయం మాకు తెలిసిందే. సరే అది పక్కన పెట్టేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా ఒప్పించారండి ఈ సినిమాకి? అసలు ఏం చెప్పి ఆయన్ని ఒప్పించారో అని చెప్పి నేను ఇంకా ఆలోచిస్తున్నాను. ట్రైలర్‌లోనేమో కబీర్ కంటే తోపు, తురుము అన్నట్టుగా చూపించి హి ఈస్ ఎ సోల్జర్, యు ఆర్ ఎ సోల్జర్ అని చెప్పి బిల్డప్ ఇచ్చి సినిమాలో విలన్ చేసేస్తారా? సరే విలన్ కింద మారడానికి ఒక రీజనింగ్ చూపించారు. దట్ వాస్ డీసెంట్. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ క్యారెక్టర్ కి ఒక వెయిట్, డెప్త్ ఇలాంటివి ఒకటి యాడ్ చేసి తగలడాలి కదా! ఏవి లేవే. ఇంకా లాస్ట్ కి ఆ క్యారెక్టర్ ని చంపేస్తే ఫ్యాన్స్ ఊరుకోరు. తెలుగు స్టేట్స్ నుంచి సరిగ్గా కలెక్షన్స్ రావు అని చెప్పి ఆ క్యారెక్టర్ ని బతికించేసి ఆ క్యారెక్టర్ చచ్చిపోయింది అన్నట్టుగా చూపించి విలన్ కాస్త హీరో అయిపోయాడు. కబీర్ కి సైలెంట్ గా హెల్ప్ చేస్తూ ఉంటాడు అన్నట్టుగా రిప్రజెంట్ చేసేస్తే మేము నమ్మియాలా? బాగుందండి. దీనంత వర్స్ట్ పే ఆఫ్ రీసెంట్ టైమ్స్ లో నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు విక్రమ్ అనే క్యారెక్టర్ స్పై యూనివర్స్ లో ఎందుకుంది? ఆ క్యారెక్టర్ కి ఉన్న వెయిట్ ఇలాంటివి ఏమైనా మీరు మూవీలో చూపించారా అంటే లేదు. ఏదో రెగ్యులర్ స్పై యూనివర్స్ లో ఉన్న క్యారెక్టర్ లెక్కే తప్ప అంతకు మించి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ లేదు. వన్స్ అగైన్ బాలీవుడ్ వాళ్ళు మన తెలుగు స్టార్స్ ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోరు అన్న మాటని మళ్ళీ నిజమని ప్రూవ్ చేశారు. లేదు విక్రమ్ క్యారెక్టర్ కి ఒక సోలో ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నామంటే దయచేసి వద్దు. రైటింగ్ పరంగా మీ యూనివర్స్ చాలా వీక్ గా ఉంది. కొత్త రైటర్స్ ని తీసుకొచ్చి మంచి రైటింగ్ తోని మంచి మూవీస్ తెస్తే తీయండి. లేదంటే ఎందుకు? రైటింగ్ పరంగా చాలా వీక్ గా ఉంది యూనివర్స్ అనేది. ఈవెన్ వార్ 2 కూడా వీక్ అయిపోయింది ఈ రైటింగ్ పార్ట్ దగ్గరే. రైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్లే, క్యారెక్టర్స్ లో సరైన డెప్త్ ని తీసుకొని రాకపోవడం వల్లే ఆ ఇంపాక్ట్ ని క్రియేట్ చెయ్యలేకపోయింది. ఇంకా ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే చాలండి. ఇంకా చాలు. ఈ యూనివర్స్ కి ఇంకా ముగింపు పలికే ప్లాన్ అయితే చెయ్యండి. టైగరు, పఠాను ఒక డియో అన్నట్టుగా, విక్రమ్ కబీర్ అలియాస్ రఘు ఒక డియో అన్నట్టుగా సెట్ చేశారు కాబట్టి ఆల్ఫాలోని ఆలియా భట్ ని తీసుకొని వస్తున్నారు. దీపిక, కత్రీనా, కియారా కూడా లేడీస్ ఉన్నారు. అంటే లేడీస్ స్పై ఏజెంట్స్ ఉన్నారు. వీళ్ళు చాలు ఇంకా థానోస్ లెవెల్ థ్రెట్ ని ఇంట్రడ్యూస్ చేసి ఈ యూనివర్స్ కి ఒక ఎండ్ కార్డ్ వేస్తే మంచిది. లేదు క్యాష్ చేసుకుంటా, క్యాష్ పెడతా అనే థాట్ లో ఉంటే మాత్రం లాసులు చూస్తారు. బికాస్ ఆల్రెడీ ఆడియన్స్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ స్పై యూనివర్స్. లిటరల్లీ ద మోస్ట్ లీస్ట్ హైప్డ్ యూనివర్స్ ఇన్ ఇండియన్ సినిమా అనే స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. సో ఐ హోప్ ఇప్పటికైనా మంచి రైటర్స్ ని చూస్ చేసుకొని ఇంకా సాగదీయడం మానేసి త్వరగా ముగింపు పలికితే చాలయ్యా. ప్లీజ్ చాలు. ఇంకా హై బడ్జెట్ లోని ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసేస్తున్నాం అన్న పేరుకే కానీ మంచి సినిమా తీయకపోతే ఎవరికి లాభం చెప్పండి. సో ఇప్పటికైనా కాస్త బెటర్ రైటర్స్ ని చూస్ చేసుకొని ఈ యూనివర్స్ కి ఒక మంచి ముగింపు పలికితే బాగుంటది అనుకుంటున్నాం. సో అది విషయం. స్పై యూనివర్స్ ద్వారా బెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ ని తీసుకొని వచ్చే కెపాసిటీ ఉన్నా సరే మీరు అండర్ యూటిలైజ్ చేసుకొని వీక్ చేసేసారు. ఇప్పటికైనా అర్థం చేసుకుని మారతారని కోరుకుంటున్నాము. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో డెఫినెట్లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.